ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఉదయం 11 గంటలకు సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. అయితే మొదటిసారి పేపర్లెస్ విధానాన్ని కేబినెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ట్యాబ్ల ద్వారానే కేబినెట్ ఎజెండా అంశాలు, ఇతర అంశాలను కూడా ట్యాబుల్లోనే నిక్షిప్తం చేయబోతా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈసారి కేబినెట్ సమావేశంలో కీలక అంశాలు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 1కు సంబంధించి ఏదైతే ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కార్పొరేషన్కి సంబంధించిన రుణ సమీకరణ విషయంలో సందిగ్ధత ఏర్పడడంతో ఇప్పటికే కిషన్ రెడ్డి టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కిపెట్టిన నేపథ్యంలో ఈ యొక్క బదిలీ అనేది ఏ విధంగా జరగాలి, ఆలస్యం అయితే ప్రభుత్వం మీద పడే ఎఫెక్ట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాడాలనిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇంకా పాలమూరు రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్కు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో 2 రోజుల పాటు ఫీల్డ్ విజిట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి దానికి సంబంధించిన నిధుల సమీకరణ, నిధుల అలొకేషన్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో, ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క స్కూల్ చొప్పున నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన పనుల పురోగతిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఎల్నినో ప్రభావం తెలంగాణ పైన కీలకంగా ఉంది. వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాలలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ విత్తనాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పెసర, కందులు లాంటి సంబంధించిన ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాలి, ఆ క్రాప్ల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దానికోసం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకునేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికీ సన్నద్ధం చేసిన నేపథ్యంలో దానిపైన కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది.